అందరికీ నమస్కారం. ఇక్కడ చేరి వచ్చిన మీడియా మిత్రులకు అలాగే నా తోటి కార్పొరేటర్లకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దగ్గుపాటి ప్రసాద్ అన్న గారి గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆయన అన్నాడు 40 రోజుల ఎమ్మెల్యే అని ఆయన నోటి నుంచినే ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే చరిత్ర అంటే 40 సంవత్సరాలు గల చరిత్ర అంటే ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి కుటుంబమే అని ఆయన నోటితోనే ఒప్పుకుంటున్నాడు. ఆయన నోటితోనే 40 రోజుల్లో నేను ఎమ్మెల్యేనే అన్నాను మాట్లాడినాను. కానీ ప్రతి ఒక్కటి ఆయనకి అభివృద్ధిపై అవగాహన లేదు. కానీ ఎప్పటికప్పుడు ప్రతిపక్షంలో గత ప్రభుత్వంలో ఏమీ అవినీతి జరగలేదు, ఏది ఆయనకు కూడా తెలుసు అవినీతి జరగలేదు. డంపింగ్ యాడ్ పైన కానీ ప్రతి ఒక్కటి, కానీ ఏదో ఒక బురద జల్లారా మేయర్ల పైన కానీ కార్పొరేటర్ల పైన గత ఎమ్మెల్యే గురించి కానీ అని పదే పదే ఆయన ఎలక్ట్ అయినప్పటి నుంచి అసెంబ్లీలో కావచ్చు, మన మున్సిపల్లో సమావేశంలో కౌన్సిల్లో కూడా కావచ్చు, ప్రతిదీ ఆయన టాపిక్ సబ్జెక్టే లేదు. ఎప్పుడు డంపింగ్ యాడ్ డంపింగ్ యాడ్ డంపింగ్ యాడ్ డంపింగ్ యాడ్ పైన మేమే అంటున్నాం, అయ్యా మీరే ఉన్నారు, స్వయంగా మీరే నిర్మించిన అధికారులే, మీరే వేయండి, మీరే విచారణ చేయండి, కమిటీ వేయండి, మేము సిద్ధం అంటున్నా కూడా ఆయన ముందుకు కొనసాగడు. మళ్ళీ అదే కౌన్సిల్ ఏమంటాడు, బిల్లులు ఆమోదం చేయండి అంటాడు. అంటే ఆయనకే క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడాలా ఏం చేయాలా అని. ఫస్ట్ ఎలక్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్నటి ఏదో ఆ లారీలు ఎందుకు తెచ్చినారో ఏమో తెలియదు, కానీ అవి కూడా మాట్లాడడం కూడా డంపింగ్ యాడ్ గురించే. అయ్యా మా గత ప్రభుత్వంలో 1040 కోట్లతో అనంత వెంకటరామరెడ్డి గారు అభివృద్ధి చేపట్టినారు. అదే డంపింగ్ యాడ్కి వెళ్తున్నారే మీరు, అదే డంపింగ్ యాడ్కి వెళ్తున్న అడిమంక నుండి పంగల్ రోడ్డు వరకు 310 కోట్లతో అభివృద్ధి. గతంలో ఎన్నడూ జరగలేని అభివృద్ధి జరిగింది. అదే ఎన్టీఆర్ పోల్చుకుంటే 14 కోట్లతో. అలాగే గుత్తి రోడ్డు నుండి సోమలదొడ్డి వరకు 80 కోట్లతో అభివృద్ధి. ఇవన్నీ అభివృద్ధి కాదా? అభివృద్ధిపై అభివృద్ధి ఎలాగ చేయాలంటే 40 ఏళ్ళ సంవత్సరం గల చరిత్ర గల నాయకుడు మాత్రమే ఇలాంటి నిధులు తెచ్చి గతంలో ఎన్నడూ జరగలేని అభివృద్ధి చేపట్టాలంటే అనంత వెంకటరామరెడ్డి గారి మాత్రమే సాధ్యము. 40 ఏళ్ళ గల చరిత్ర గల వాళ్ళకే సాధ్యమని మా అనంతపురం అభివృద్ధి ప్రజలందరూ చెప్పదలుచుకున్న విషయం ఇది. నేను ఒకటే అంటున్నాను, మీకు చేతనైతే మీరు వచ్చారు కదా, ప్రజలంతా ఎన్నుకున్నారు, 40 రోజుల్లో ఎమ్మెల్యే అయినారని మీరు ఒప్పుకుంటున్నారు, ఏదో ప్రజలు ఒక అవకాశం ఇచ్చినారు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అయ్యా. మేము అంటున్నాం డంపింగ్ యార్డ్ గురించి ఆరాధించండి అంటున్నాం, సిద్ధం ఉంటే మేము ఒకవేళ అవినీతి చేస్తుంటే మేము దాని టాపిక్కే ఎత్తాం కదా. మేము ఎందుకు ప్రెస్ మీట్లు ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు చెప్తూనే ఉన్నాం, మేము కార్పొరేటర్లు చెప్తున్నాము, మేయర్ గారు మాట్లాడుతున్నారు. డేర్గా వాళ్ళని ఎదుర్కోలేక ఏదో అమూల్ బేబీ అనడము. మాట్లాడండి అయ్యా, ఏ అవినీతి జరిగింది దాని గురించి మాట్లాడండి. మనుషులు రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారు. గతంలో అంబేద్కర్ రాజ్యాంగం జరిపించిన పరిపాలన జరిగితే ఇక్కడ రెడ్ బుక్ కూటమి విషకూటమి యొక్క రాజ్యాంగం ఏదైతే రెడ్ బుక్ అమలుపరిచానో అది మాత్రమే జరుగుతుంది. మొన్నటికి మొన్న మహానాడు అనే సభలో మీ కార్యకర్తే ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు అయినట్టు వెంకటేశులు వారికే న్యాయం చేయలేకపోయినారు. ప్రజలకు ఇంకేం న్యాయం చేస్తారు? ఒక్క సంవత్సరం కూడా కనీసం 11 నెలలే గడివింది. అప్పటికే వారికి సమన్యాయం, కనీసం మాట ఓదార్పు కూడా లేని ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇంకా మీ ప్రజలకేం న్యాయం చేస్తారు? 40 ఏళ్ళ చరిత్ర గల అంటే అనంతపురం ఎలాగ అభివృద్ధి చేయాలని దిశల్లో నాయకులు ఏకదాటిగా నడుచుకొని వెళుతున్న నాయకుడు అనంత వెంకటరామరెడ్డి గారు అనుభవం ఇలాంటిది. 40 రోజులకే ఎమ్మెల్యే అయినారు, ఇంకా 11 నెలలు గడవలేదు. ఆ మహానాడులోనే మీకు కార్యకర్తలకు న్యాయం చేయలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి మీది. మా అన్నగారి గురించి మాట్లాడే ఒక్క అర్హత కూడా లేదని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అలాగే ఒకటే అండి, మా ప్రతి ఒక్క కార్పొరేటర్లో ప్రతి ఒక్క 50 డివిజన్లో కూడా అభివృద్ధి జరిగిందండి. ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా, ఎందుకంటే ఎస్సీ మహిళగా, ఎస్సీ కార్పొరేట్గా, ఎస్సీ బీసీ మైనారిటీలు నివసిస్తున్న ప్రాంతంలో గతంలో 40 సంవత్సరాలు ఎన్నడూ జరిగిన అభివృద్ధి కేవలం 2019 మాత్రమే ప్రభుత్వం వస్తే
ఈ 2020-21 2 సంవత్సరాలు కోవిడ్లోనే ఉంది. ప్రజల చనిపోతారా బతుకుతారా అనే భయభ్రాంతాలతో ప్రజలందరూ బతుకుతున్నారు. కానీ మేము ఎలక్ట్ అయిన 2.5 సంవత్సరాలకే దాదాపు ఎన్నో వేల కోట్లతో అభివృద్ధి చేద్దాం. ముఖ్యంగా మా అంబేద్కర్ ఎస్సీ బీసీ మైనారిటీ యూనివర్సిటీ 2.5 కోట్లతో అభివృద్ధి చేశాం. 40 ఏళ్ళు ఒక్కరు కూడా అసలు మనుషులు కాంట్రాక్టర్లే రాని పరిస్థితిలో ఉండే స్థితిలో మేము వర్కులు చేస్తున్నాం. ఇప్పుడైందండి, మీరు 11 సంవత్సరాలు అయింది. కేవలం ఓట్ బ్యాంక్ మాత్రమే ఉపయోగించుకున్నారు తప్ప అక్కడ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల గురించి ఏనాడైనా 40 లక్షల వరకు ఇప్పటి వరకు ప్రాసెస్లో ఉంది. ఒక్క వర్క్ అనే వేపించారా అని ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నారు. ఒక్క వర్క్ కూడా వేయలేని స్థితి మీది. మా ఎమ్మెల్యే గురించి, ఆ తర్వాత మా మేయర్ గారి గురించి అవినీతి అని ఎప్పుడు బురద చెల్లడం తప్ప మీకు వేరే మాట్లాడే అవకాశమే లేదు. మళ్ళీ చూస్తే జెడ్పీ చైర్మన్ వారు ఆఫీస్కి వెళ్ళి ప్రోటోకాల్కు ఉన్న శ్రద్ధ, అదే ప్రోటోకాల్లో ఉన్న వ్యక్తులు సీఎం గారు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం గారు కావచ్చు, మేయర్ గారు ఛాంబర్లకి దౌర్జన్యంగా వెళ్ళి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తున్నారని అనంతపురం ప్రజలందరికీ తెలిసింది. మీ ప్రోటోకాల్లో ఉన్న శ్రద్ధ, అదే ప్రోటోకాల్ ఇచ్చినారు కదా సంక్షేమ పథకాలు ఇస్తామని అనేక ప్రజలందరినీ మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినారు కానీ ఏ పింఛన్లు తప్ప ఏ ఒక్కటి అమలు పరచలేదు. మీరు అడగండి అయ్యా అనంతపురం ప్రజలు, మేము ఇలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చాము, వాళ్ళకి నేరుగా వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాము, ప్రజలందరినీ అడుగుతుంటే మేము గడప అనే ప్రోగ్రాం కూడా వెళ్ళాము. అదే మీరు ఒక్క వార్డులో కూడా స్వచ్ఛంగా మీరు తిరగలేరు. ఏదో ఒక్క నాయకులు వేసుకొస్తారు, అలా వస్తారు. మేము డోర్ టు డోర్ పలానా సంక్షేమ పథకం ఇచ్చాం, పలానా అభివృద్ధి చేస్తాం, పలానా ఇబ్బంది ఉంటే పరిష్కరిస్తామని దమ్ము ధైర్యంతో మేము వార్డులో తిరగడం జరిగింది. మీరు ఏ రోజైనా అలాంటి ప్రజల యొద్దకు వెళ్ళి మీరు విచారించారా అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి గురించి కానీ, అలాగే మేయర్ల గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, అవినీతి గురించి కూడా మాట్లాడాలంటే ప్రతి ఒక్కటి ఆలోచించి మాట్లాడమని మరొక్కసారి ఇదే రిపీట్ అయితే మేము చూస్తూ ఊరుకోమని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.